హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు శేఖర్ అప్డేట్. ఏపీడిఎస్సికి సంబంధించి ప్రతి విషయాన్ని మీకు ప్రతిరోజు షేర్ చేస్తూ కొత్త కొత్త విషయాలు అన్నీ కూడా మీకు షేర్ చేస్తూ ఈ డిఎస్సి 2025కి సంబంధించి అంతిమ గంట స్టార్ట్ అయింది. సో మీరు వ్యక్తిగత లాగిన్లో ఎవరికైతే మీ ఓన్ లాగిన్స్ ఉన్నాయో అందులో మెరిట్ లిస్ట్లో ఉన్న హై స్కోర్ సాధించిన వాళ్ళందరికీ 1:1 ప్రాతిపదికన కాల్ లెటర్స్ అనేవి పంపించడం జరుగుతుంది. సో అభ్యర్థులందరూ కూడా నాకు తెలిసి ఈరోజు మధ్యాహ్నం సాయంత్రంలో కాల్ లెటర్స్ అనేవి అందుబాటులో ఉంచడం జరుగుతుంది. ఎందుకంటే మెరిట్ లిస్టు, కాల్ ర్యాంక్ కార్డులు, స్కోర్ కార్డులు, నోటిఫికేషన్లు ఇవన్నీ ఎప్పుడు నైట్ ఇచ్చారు. కానీ ఈ కాల్ లెటర్ సంబంధించి సాయంత్రం లోపే వస్తుందండి. ఎందుకంటే మండే నుంచి సర్టిఫికేట్ వెరిఫికేషన్స్ అంటున్నారు. నైట్ పెడితే మళ్ళీ మార్నింగ్ కల్లా రెడీ అవ్వలేరు కనుక ఈ మధ్యాహ్నం లోపే మీకు ఈ కాల్ లెటర్స్ అనేవి అందుబాటులో పెట్టడం జరుగుతుందని సమాచారం. సో అందరూ కూడా అన్ని ఒరిజినల్ సర్టిఫికేట్స్ ఒకసారి చెక్ చేసుకోండి. స్టడీ సర్టిఫికేట్స్, ఒరిజినల్ సర్టిఫికేట్స్, స్పెషలైజేషన్ సర్టిఫికేట్స్, ఏమైనా ఎక్స్ సర్వీస్ మెన్ కానీ, పిహెచ్ కోటాకి సంబంధించిన వాళ్ళు కానీ, చదరం సర్టిఫికేట్, ఇవన్నీ ఒరిజినల్స్ 3 సెట్లు జెరాక్స్ కాపీస్ విత్ గెజిటెడ్ సైన్తో ఒక 5 ఫొటోస్ రీసెంట్గా తీసి పట్టుకొని వెళ్ళండి. ఫొటోస్ అన్ని ఒరిజినల్ సర్టిఫికేట్స్ అన్నీ కూడా ఒకసారి వెరిఫికేషన్ చేసుకోండి. ఎందుకంటే ఇది మీ లైఫ్కి సంబంధించింది కాబట్టి అన్నీ పర్ఫెక్ట్గా ఉన్నాయో లేదో అని చూసుకోండి. ఏ టెన్షన్ పడకండి. మీకు మధ్యాహ్నం లోపు కాల్ లెటర్స్ అనేవి అందుబాటులో ఉంటాయి. అందరూ కూడా కాల్ లెటర్స్ అనేవి డౌన్లోడ్ చేసుకొని మీకు ఆ కాల్ లెటర్స్లో కూడా ఎక్కడ వెరిఫికేషన్ సెంటర్ అనేది ఇంటిమేట్ చేయడం జరుగుతుంది, ఎన్ని గంటలకు రావాలనేది కూడా ఇంటిమేట్ చేయడం జరుగుతుంది. సో మీరు ఏ టెన్షన్ పడకుండా సర్టిఫికేట్స్ అన్నీ రెడీ చేసుకొని మధ్యాహ్నం కల్లా కాల్ లెటర్ అంతా డౌన్లోడ్ చేసుకొని రేపు మండే నుంచి సర్టిఫికేట్ వెరిఫికేషన్ పక్కాగా ఉంటుందండి. ఎందుకంటే ఈ మండే నుంచి ఎవరిది స్టార్ట్ చేస్తారని చూడాలి. ముందు హెచ్జిటీలు, పీజీటీలు, ప్రిన్సిపల్స్ ఇవన్నీ ఉన్నాయి కదా వివిధ కేటగిరీలకు సంబంధించి. ఆ వివిధ కేటగిరీల్లో మండే ఏ కేటగిరీకి వెరిఫికేషన్ స్టార్ట్ చేస్తారనేది తెలియాల్సి ఉంది. సో ఆల్ ది బెస్ట్ ఫ్రెండ్స్.